హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మైసూర్ బజ్జీ ఆర్ మైసూర్ బొండా. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చెప్తాను చూడండి. దానికి వచ్చేసి ముందుగా ఇగోండి పుల్లని పెరుగు 1 కప్పు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. దాన్ని కలపడానికి ఆయిల్, అలానే బేకింగ్ సోడా, సరిపడా సాల్ట్. ఒక గిన్నె తీసుకున్నానండి. పెరుగు దీంట్లో వేసుకుందాము. ఈ పెరుగు అంతా ఒక 4-5 మినిట్స్ పైనే మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ పోవాలి. ఇదైతే మంచిగా కలుపుకున్నాం కదా. దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. ఇది కూడా ఒకసారి మొత్తం కలుపుకున్నాము. ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాం కదా. టేస్ట్ సరిపడా సాల్ట్ అండి, అలానే కొంచెం బేకింగ్ సోడా. ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ ఆయిల్ పీల్ చేస్తుంది. ఇది మొత్తం కలుపుకున్నాము. అన్నీ అయితే మిక్స్ చేసాం కదా. ఇది మంచిగా మిక్స్ అయిందండి. ఇప్పుడు దీంట్లో మైదా పిండి యాడ్ చేద్దాము. ఇవ్వండి. ఇదిగోండి, మనం వేసిన పెరుగు పిండి కరెక్ట్గా సరిపోయిందండి. మంచిగా ఇది కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే సేమ్ క్వాంటిటీలో పెంచుకుంటే సరిపోద్దండి. పెంచుకుంటుంటే పిండి అయితే మంచిగా కలిపాం కదా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇవన్నీ సన్నగా తరిగిన కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నానండి. ఇది పెద్దది ఒకటి తీసుకుని కట్ చేశాను. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇది ఒక 1 అవర్ పైనే పక్కన పెట్టుకుందామని నానబెట్టుకుందాం. మూత పెట్టేసి ఎంత మంచిగా ఎక్కువ నానితే అంత బాగా వస్తాయి అన్నమాట. నేనైతే ఒక 1 అవర్ పైన పెడతానండి. ఈ లోపల వర్క్ ఉంది కదా, ఇంట్లో పని చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇది మూత పెట్టుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇదిగోండి, పిండి అయితే నానబెట్టాము. ఇది 2 అవర్స్ పైన అవుతుందని నానబెట్టి. ఇప్పుడైతే బాండ్లీ పెట్టాను. ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ అయితే వేడిందండి. ఇలాగా వేసుకున్నాము. ఇదండి, ఇవన్నీ ఇవి తీసి వేరే వేసుకుంటున్నా. మిగతా కూడా అలానే వేసాను. మిగతా కూడా వేసానండి. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకు ఆ సేప్ అనేది అసలు కుదరట్లేదు. దానికి ఏమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి. ఇవైతే మంచి కాలం ఉంది. ఇంకా తీసుకున్నాము. మరి నల్లగైనా బాగోవు. టిష్యూ పేపర్ ఉండి టిష్యూ వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేది. టిష్యూ పేపర్లు అయిపోయినాయి. ఫైనల్గా అయితే
మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకి ఆ రౌండ్ ఒకటే కుదరలేదు, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మంచిగా లోపల కుక్ అయినాయో. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.